హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయాలని పూర్తి స్థాయిలో అవపోసన పట్టి ఏ పార్టీతో ఎలా ఉండాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి. తనకంటూ ప్రత్యేకంగా ఒక పార్టీ లేదు. ఒక పార్టీకి కొమ్ము కాయటం ఆయనకి తెలియదు. ఎప్పుడైనా ఎవరున్న ఫీల్డ్లో తప్పు చేసిన వాడిని కడిగేసి నాడి రోడ్డు మీద నిలబెట్టడం మధుసూదన్ రెడ్డి గారి స్పెషాలిటీ. అటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. నమస్తే సార్. సార్, నేను ఇంట్రొడక్షన్ ఇచ్చాను కానీ నిజంగా మీరు ఏ పార్టీకి ఫేవర్గా ఉంటారు? నాకు బేసిక్ ఏంటంటే నాకు బోస్ గారంటే అభిమానం. సుభాష్ చంద్రబోస్ గారు. నేను బోస్ గారి ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను. ఓకే. నేటికి కూడా నాకు సుభాష్ చంద్రబోస్ గారంటే చాలా ఇష్టం. ఆయన ఐడియాలజీ అన్నా, ఆయన భావజాలం అన్నా, ఆ ఐడియాలజీకి దగ్గరగా ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీనైనా సరే నేను మాట్లాడతాను. ఓకే. కానీ దేశం పట్ల, రాష్ట్రం పట్ల ఫైనల్గా చెప్పాలంటే నేను అవినీతి అనే దానికి వాడు ఎవడైనా కావచ్చు, నేను ప్రేమించే వ్యక్తి అయినా సరే ఎవడైనా కావచ్చు, నాకు నచ్చని మాట అది అవినీతి. అవినీతి, ఓకే. ఆశ్రిత పక్షపాతం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలన్నదే నా యొక్క ఆకాంక్ష. ఓకే. రెండోది ఏంటంటే ప్రజల్ని భిక్షగాళ్ళం చేసి 5 ఏళ్లకు ఎప్పుడో కదా ఒకసారి ఓటేసిపోతారు, ఆ తర్వాత మనల్ని ఏం చేస్తారులే, మనకంతా బానిసలు ఓటర్లు, మన కింద బానిసలు లాయర్లు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు అందరూ అధికారాన్ని పరమావధిగా భావించి ప్రజాధనాన్ని ఎచ్చలవిడలుగా ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళ అబ్బగారి ముళ్ళైనట్టు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మంచినీళ్ళ బాటిలు కూడా ఇలా బతుక్కి ప్రజలతో తాగతా ప్రజలకి సేవకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక మాట చెప్పారు ఎన్టీ రామారావు గారి గురించి, చెప్తాను. చెప్పండి. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఓకే. అక్కడ ఎన్టీ రామారావుది తెలుగుదేశం పార్టీ అయితే అయ్యి ఉండొచ్చు, బట్ ఆయన అన్న మాట ఏమింది? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సమాజమే దేవాలయం. ఆ పదం గురించి ఎవరైనా ప్రేమిస్తారు. కరెక్ట్. అలాగే బోస్ గారు ఏం చెప్పారు? యు గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. కరెక్ట్. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీ దేశానికి స్వతంత్రం ఇస్తాను అన్నాడు. ఓకేనా? ఈ దేశం కోసం సుభాష్ చంద్రబోస్ గారు తన విజ్ఞానాన్ని దారబోశాడు, తన మొత్తం జీవితాన్ని ఈ దేశం కోసం పణమొడ్డాడు. ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఆజాద్ హింద్ ఫౌజ్, INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ. కాకపోతే ప్రకృతి పగబట్టినట్టు ఆనాడు కొంచెం బెటాలియన్ వచ్చేళ్ళకి సింగపూర్ నుంచి మన మణిపూర్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అండమాన్ వచ్చి, అండమాన్ నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి వచ్చేసరికి, ఇంపాల్కి వచ్చేసరికి ఈ వర్షం ఇప్పుడు ఎలా పడుతుందో అలా పడి ఆ కొండ చీరలు ఇరిగి పడటం, నష్టపోయినాడే తప్ప బోసు గారు మళ్ళీ తిరిగి. అంటే ప్రపంచంలో అందరి నాయకులకి జననం ఉంటుంది, మరణం ఉంటుంది. కానీ సుభాష్ చంద్రబోస్ గారికి ఒక్కడికే జననం తప్ప మరణం లేని నాయకుడు ఎవరంటే సుభాష్ చంద్రబోస్. డేట్ లేదు, జనమే తప్ప మరణం లేదు. ఓకే. ఎదవలు ఎన్నన్నా చెప్పుకోవచ్చు, మేము అంగీకరించం. అందువల్ల నేను ఎంత ప్రేమిస్తే నా బిడ్డకు ఆయన పేరు పెట్టుకున్నా. ఏం పేరు సార్? నా కొడుకు పేరు, మాది సింహపూరి సీమ, మేము పెన్నా నది నీళ్లు దాగి బతుకుతాం కాబట్టి మా నది పేరు వచ్చేటప్పుడు పెన్నా నదిని పినాకిని అని పిలుస్తారు. అందుకని పినాక సుభాష్ చంద్రబోస్. సూపర్. అంటే నేల తల్లిని మర్చిపోకూడదు, ఉన్న ఊరు కన్న తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు. నాకు పినాకిని నీళ్లు తాగి బతికినాను కాబట్టి అందువల్ల పినాక సుభాష్ చంద్రబోస్ నా బిడ్డ పేరు. సూపర్ సూపర్. ఎందుకు పెట్టుకున్నాను? ఎవరైనా నా తండ్రి పేరు, ఇంకొకరి పేరు, మా తాతయ్య పేరు మాలకొండారెడ్డి అంటే లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తాం. మా అన్న పేరు కొండారెడ్డి. ఓకే. కానీ అలా ఉన్నప్పుడు పెట్టుకుంటారు. కానీ ఎంత ప్రేమ ఉంటే పెట్టుకుంటారు చెప్పండి. నిజంగానే
అందువల్ల ఏంటంటే ఆలోచన విధానం ఏంటంటే ఈ కుల జాడ్యం కూడా నాకు నచ్చదు. కాకపోతే తప్పదు, నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఒక్కొక్కసారి కొంతమంది ఎదవలకి సమాధానం చెప్పాలంటే నేను పుట్టిన కులం కూడా చెప్పాల్సి వస్తుంది. ఎవరు ఎదవలని ఎవరిని అంటున్నారు మీరు? అంటే కొంతమంది ఎదవలు, దేశద్రోహులు, దేశ సంపదను లూటీ చేసిన లఫుట్టుగాళ్ళ గురించి మతం గురించి మాట్లాడేటప్పుడు లేకపోతే కులం గురించి మాట్లాడేటప్పుడు స్వచ్ఛంగా చెప్పాల్సి వచ్చేది. అందుకని నేను గర్వంగా చెప్పేవాడిని, నేను పెద్ద కంటి రెడ్డిని, నువ్వు ఏ రెడ్డో చెప్పు అని అడిగిన. మొట్టమొదటి అడిగింది ఎవరిని? అందరిని అడగతా, పత్తి రెడ్డిని అడగతా, నేను పెద్ద కంటి రెడ్డిని, నువ్వు ఏ రెడ్డో చెప్పు. రెడ్డులందరూ ఒకటి కాదు. రెడ్డి అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక. పెద్దోళ్ళ కాలం నుంచి కూడా చెడిపోయి ఎప్పుడన్నా చెడిపోతే రెడ్లింటికి పోండ్రా అంటారు. అటువంటప్పుడు నా కొట్టిన కులాన్ని దొంగలు అంటా ఉంటే నా హృదయం ద్రవించేసి మా ఓళ్ళు తరిమెళ్ళ నాగిరెడ్డి గురించి చెప్పిన. మహానుభావుడు, సొంత బావ ముఖ్యమంత్రి అయినా కూడా ఎదురిచ్చాడు ప్రజల కోసం. భూస్వామి కుటుంబంలో పుట్టాడు తరిమెళ్ళ నాగిరెడ్డి గారు. కానీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవితాన్ని, తన శవం కూడా భయపెట్టింది తెలుసా నీకు? శవాన్ని కూడా పోలీసు వాళ్ళు తీసుకుపోని ఇలా ఊళ్ళోకి, శవం కూడా భయపెట్టింది. అటువంటి సింహం లాంటి మనిషి కన్న తండ్రిని చంపడానికి కూడా వెనకాళ్ళ ఊరు తరిమెళ్ళ నాగిరెడ్డి. భూస్వామి ప్రజల్ని తాడిత జనులను పీడిస్తుండని చెప్పి నీకు వాళ్ళ తరిమెళ్ళ నాగిరెడ్డి గారు అంత గొప్పోడు. సిద్ధాంతం అంటే అది రాద్ధాంతం. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి తోక కట్ చేసుకున్నాడు, పుచ్చలపల్లి సుందరయ్యగా మిగిలిపోయిండు. 270 ఎకరాల భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి వాడు. వాళ్ళకి 11 మంది సంతానం అయితే ఒక్కరి పేరు కూడా ఊరికి తెలియదు. కానీ సుందరయ్య పేరు శాశ్వతమై ఆ చంద్ర తారాక్రమై ఎలుగొందుతుంది. సూర్యచంద్రులు ఉన్న రోజులు పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు ఉంటుంది. గ్రేట్ సార్. అట్లా ఎంతో మంది, ఒకరని కాదు. రాణి రుద్రమ్మదేవికి ఆపదొచ్చినప్పుడల్లా ఆదుకున్నోడు గోనగన్నారెడ్డి, ఒక ఫ్రెండ్. అట్లా ఎంతో మంది త్యాగ ధనులు ఉన్నటువంటి గడ్డ మీద ప్రజా సంపదను లూటీ చేసి వేల కోట్లు కొల్లగొట్టి ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకొని ఎక్కి తొక్కతానంటే ఓరకెట్టుంటాము. అది ప్రజల సంపద అని నేనంట. కాదండి, మీరేమో రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వారని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ సామాజిక వర్గమే కదా? కానే కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే పత్తి రెడ్డి ఇళ్ల పేరుకి ఒక హిస్టరీ ఉంటుంది. మీరు తీసుకోండి, మొత్తం రాయలసీమ అంతా ఏ ఊరన్నా టార్చిలెట్ పెట్టి ఎతకండి, వాళ్ళ ఇంటి పేరు ఎక్కడా ఉండదు. రెడ్డిళ్ళల్లో ఎక్కడా ఉండదు, వాళ్ళకి తప్ప ఇంకో ఊరికి ఉండదు. మాకు మెయిన్ 14 తెగల రెడ్లు ఉండే దాంట్లో వాటి ఉపజాతులు కలుపుకొని మొత్తం 36 తెగల రెడ్లు ఉంటారు. మొట్టమొదటి మొటాటి, వాళ్ళకి కొన్ని తెగలు ఉంటాయి, కొన్ని గోత్రాలు ఉంటాయి. మొటాటి పంట, పొంగల్నాటి, పాకనాటి, నేరడి అయోధ్య, భూమంచి రెడ్లు, పెద్దకంటి రెడ్లు, నెరవాటి రెడ్లు, ఇట్లా అందరికీ తెలుసు. గొడవాటి రెడ్లు, ఇట్లా అన్ని తెగల గురించి తెలుసు అందరికి. ఇక కొండ రెడ్లు ఉన్నారు. అట్లాగే రెడ్లు చరిత్ర చెప్పుకుంటే భిక్షగుంట రెడ్లు అంటారు. కాలక్రమేణా భిక్షగుంట వాళ్ళు చేశారు ఎస్టీలు. రెడ్లలో కొండ రెడ్లు కూడా ఉంటారు, ఎస్టీలు. ఇన్ని తెగల రెడ్లు ఉన్నప్పుడు నీ ఇంటి పేరు ఏడో చోట ఉండాలిగా. ఇప్పుడు మాయి 101 ఇంటి పేర్లు ఉంటాయి, 101 గోత్రాలు ఉంటాయి. మా పెద్ద కంటి రెడ్లలో ఎక్కడా లేదే. మీకు తెలియపోయి ఉండొచ్చు. తెలియకపోవటానికి నేనంత అమాయకుడు కాదు. కానీ ఇప్పుడు పులివెందుల చుట్టుపక్కల నాకు బంధుత్వం ఉంది. కానీ ఇప్పుడు పేర్ల పారసాదరెడ్డి ఉన్నాడు, మా అన్నగారు. చెప్తా, మా కమలాపురం ఉన్నాడు, మా మేనమామ కూతుర్ని ఇచ్చాము. బోమా నాగిరెడ్డి వాళ్ళకి మాకు ఆళ్ళగడ్డ బంధుత్వం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉంది. మాకు మైదుకూరు, ఆళ్ళగడ్డ, మాకు కమలాపురం, మాకు మొత్తం అవినాభావ సంబంధాలు పిల్లలు ఇచ్చుకుంటున్నాం, చేసుకుంటున్నాం. ఓకే, మీరు పేర్ల పార్థసారథి రెడ్డి గారు పేరు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మీరు శత్రువులే ఫస్ట్ నుంచి? మేమే శత్రువులం కాదు. మరి వాళ్ళ ఫాదర్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ముందు దానికి ఆరంభించింది ఎవరు? పార్థసారథి రెడ్డి సినిమా పోయి చూసి వస్తుంటే నరికింది ఎవరు నరికారు? అంటే రోడ్డు మీద మీరు వెళ్తుంటే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు నరుకుతా ఉంటారా ఫ్రీగా ఊరకనే? అట్లా ఏం కాదు. మరి ఏం చేయకుండా ఎందుకు? మొట్టమొదట తెలుగుదేశం జెండా ఎగిరింది అక్కడ. ఎక్కడ? పులివెందుల కాన్స్టిట్యున్సీలో 3 మండలాల్లో. ఒకటి అప్పుడు అధ్యక్షుడు వచ్చి తులసిరెడ్డి ఉన్నాడు అంకులు, ఇప్పుడున్న తులసిరెడ్డి అంకులు ఉన్నాడు. ఏముల
లింగాల మండలం ఒకటి, ఏంపల్లి సతీష్ రెడ్డి, ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు కదా సతీష్ రెడ్డి, ఈ 3 మండలాలు టీడీపీ గెలిచింది. అది జీర్ణించుకోలేక అప్పట్లో ఎల్ఎల్బి చదివాడు, ఏం పేర్ల పారసాద్ రెడ్డి ఎల్ఎల్బి చదివాడు, సినిమాకు పోయి వస్తున్నాడు. ఏం ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఏం బాంబులు వేయలేదు, ఊరేయలేదు, వాళ్ళు చాలా పెద్ద కుటుంబము, నరికేస్తే చచ్చిపోయిండని ఆడు వదిలేసిపోయారు. పెద్ద కుటుంబం చూస్తా ఊరుకుంటారా? మీరు తర్వాత స్టోరీ చెప్తున్నారు, తరగాదు ముందు జరిగింది ఇది, అంత ముందు గొడవ లేదు వాళ్ళకి. మొట్టమొదట జరిగిందే అటాక్, 26 కత్తిపోట్లు. ఏం ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఎవడికి చేతనైంది వాడు చేస్తారబ్బా. అంతేనా? నీకు చేతనైంది నువ్వు చేసినప్పుడు ఎవడికి చేతనైంది వాడు చేస్తారు. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. అందువల్ల అంటే ఇప్పుడు మీరు ఇందాక దాకా బోస్ సిద్ధాంతాలు చెప్పారు, దేశ రాజకీయాలని ఏంటి రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలని, మరి ఇప్పుడు మీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఇప్పుడు. అవును, నేను నీకు అర్థందా? బోస్ కూడా ఏం చెప్పాడు? యుద్ధం చేయమనే చెప్పాడు శత్రువు మీద. రాజ్యాంగబద్ధంగా కదా అప్పుడు చేయాలి మనం. ఏది రాజ్యాంగం అంటే నువ్వు పొడుస్తా ఉంటే పొడిపించుకోవాలా? మీరు పొడిస్తే అట్లా కాదు. అన్యాయం మీద యుద్ధం చేస్తున్నప్పుడు అన్యాయం మీద యుద్ధం చేయమని చెప్పారు కానీ ధర్మ పోరాటం చేయకపోతే రాముడికి దప్పల యుద్ధం చేయడం, కృష్ణుడికి దప్పల. ఈ దేశంలో యుద్ధం చేయకుండా దేవుడైన ఒక్క దేవుడి పేరు నాకు చెప్పండి. ప్రపంచంలోనే భారతదేశంలోనే ఈ రోజు మనం కొలిసే అష్టాదశ శక్తి పీఠాలు, దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో కూడా దుర్మార్గుల మీద దుర్మార్గాన్ని చంపకుండా, తర్వాత మనకి పంట మీద పురుగులు ఆశించినప్పుడు పురుగులు కానీ చంపలేదనుకో పంట చేతికి రాదు, నష్టపోతాం. వ్యవస్థకి నష్టం చేసేవాడిని ఎలిమినేట్ చేయటమే కరెక్ట్ అయిన పని. మీరు ఇంత కరెక్ట్గా చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా టీడీపీ అక్కడ గెలవలేదు కదా. ఎక్కడ? పులివెందుల నుంచి గెలవలేదు కదా. అరాచకత్వం రాజ్యం వెళుతున్నప్పుడు ఒక్క మాట చెప్తున్నావా? కాదు సార్, అగండి మీరు నిన్న ఎలా గెలిచారు? నిన్న జడ్పీటీసీ ఎలా గెలిచారు? మీకు తెలియదు ఎలా గెలిచారు? ఎలా గెలిచారు? మీరు చూపించిందే కదా దోవ. ఎవరు? మీరు చూపించిందే కదా దోవ. అంత ముందు ఎప్పుడు చూపించలేదు కదా. రావణాబ్రహ్మ మీద గెలవటానికి ఏం చేశారు? ఏం చేశాడు? రాముడు కొట్టలేదు సార్. అది మొన్న ఎలా గెలిచారు చెప్పండి. మీరు గుండె మీద చేసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే వ్యక్తిగా మొన్న ఎలా గెలిచారు చెప్పండి. నీ దగ్గర ఉన్న సైన్యం, అది కాదు, అది కాదు నేను అడిగిన దానికి డైరెక్ట్ చెప్పండి. డైరెక్ట్ గా ఎలా గెలిచారని అడిగారు. ఓట్లే కూడా గెలిచారా? ఎవరు? ఓట్లే ప్రజల. మీరు చూసారా? ఎన్ని మళ్ళీ అడుగు ఈసీని అడుగు. నువ్వు ఎవరిని? మళ్ళీ కేసు ఫైల్ ఎవరు? కేసు నీకు ఒక పార్టీ ఉంది, నువ్వు కోర్టులో కోర్టులో కేసు వెళ్తే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళింది తెలీదా? మళ్ళీ కాదు, కోర్టులో కేసు. అరే మళ్ళీ ఎలక్షన్ జరిగిందా లేదా? మళ్ళీ ఎలక్షన్ జరిగిందా లేదా? కాదు, మళ్ళీ ఎలక్షన్ జరిగిందా? కాదు, 3 బూతులే. 3 బూతులు అంటే అది నేను అనేది. 3 బూతులు ఎందుకు జరిగినాయి? 3 బూతులు ఎందుకు జరిగినాయి? ఘర్షణ చూడు, చోట ఘర్షణలు జరుగుతాయి. ప్రతి చోట ఘర్షణ చెప్తున్నా కదా. ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు రిజైన్ చేయమను. నువ్వు పోటీగాడు కదా, నువ్వు పులివెందుల పోటీగాడు కదా, రిజైన్ చేయి ఎమ్మెల్యేగా. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా, నువ్వు గెలు. ఇప్పటి వరకు గెలవలేదు కానీ ఇప్పుడు గెలిచేస్తారు. గెలు. ఏది కూడా రావణ బ్రహ్మను చంపటానికి కూడా కొంత టైం పెట్టింది రాముడికి, దేవుడికే తప్పలా. పురాణాలు కాదు, ప్రాక్టికల్ గానే చెప్తున్నా. నువ్వు పులివెందుల పోటీగాడు కదా, నీకు సైన్యం ఉంది కదా, ఒక పార్టీ ఉంది కదా, రిజైన్ చేయి. ఎట్ట అసెంబ్లీకి పోవటం లేదు కదా? ఎందుకు ప్రజా తీర్పు కోరు? ఎందుకు అసెంబ్లీకి పోవాలి? ఎందుకు అసెంబ్లీకి పోవడం లేదు కదా? ఎందుకు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేకి ఓత్యామని ప్రమాణం చేసు. ఓత్యామని ప్రమాణం చేసు. ఏమని ఉండాలి? రాజ్యాంగబద్ధంగా మీకు తెలుసు, రాజ్యాంగాన్ని మీరు చదివి ఉంటారు. చెప్పండి, ఏం కావాలి చెప్పండి, ఏ ఆర్టికల్ కావాలి చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరా? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఎవరు? దేనికి ఎక్కడుంది? దేనికి నువ్వేమన్నావు? ఎందుకు? అంత ముందు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక 5 మందిని కానీ నేను కానీ లాగేస్తే ఉన్న ప్రతిపక్ష హోదా కూడా బద్దన్నాడు. అంతకుముందు 23 మంది లాక్కున్నది మర్చిపోయారు మీరు. ఆగండి, 23 మంది కాదు, 23 మందిలో అంతకు ముందు అదే చెప్తాను. ఈ పార్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంది మురళి. అవును, పార్టీ ఫిరాయింపుల చట్టం తయారు చేసినప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే, ప్రజాప్రాతినిధ్య చట్టం ఉన్నప్పుడు మీరు ఎలా తయారవుతుందంటే మీరు చెప్తానండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలి మనం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాగారు మొట్టమొదట. ఓకే. చూసాం మీకు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాగారు. మళ్ళీ రిజైన్ చేస్తే బై ఎలక్షన్లు పోతే సగం టీఆర్ఎస్ గెలిచారు, సగం చేశారు. అంతకు ముందు మీరు చూడండి, ఏది టీడీపీ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఒక గవర్నమెంట్ నే కూల్చేశారు. ఎన్టీ రామారావు నాదేళ్ల భాస్కర్ రావు ఎపిసోడ్లో టోటల్ ఎన్టీ రామారావు గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత గవర్నమెంట్ గవర్నర్లను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు కూల్చిన రోజులు ఉన్నాయి అన్నమాట. అట్లాగా మీరు ఏమంటారు, ఏం జరుగుతుందంటే ఇక్కడ రాజకీయ చట్టంలో ఏం జరుగుతుందంటే బలమైనటువంటి చట్టాలు చేసుకోవాలి. ప్రతి చట్టాల్లో లోపాలు ఉంటాయి. భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించుకున్నాం మరలే మనం? ఇప్పటికి ఎన్నిసార్లు సవరించుకున్నాం చెప్పండి? మొన్న జరిగింది 148వ అమెండ్మెంట్ జరిగింది. ఎందుకు? ప్రతిసారి రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలని సవరించుకుంటా వచ్చాం. ఇప్పుడు మనం చూస్తుంటే 1947 ఆగస్టు 15 నాటి నుంచి 1950 జనవరి 26 మధ్యలో రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఎన్నిసార్లు సవరణ చేసుకున్నాం మనం? అదే 145 అంటున్నారు. అట్లా అన్నప్పుడు ఏం చేయాలంటే మనం మురళి, ఇప్పుడు మీకు నేను సింపుల్గా చెప్తాను మురళి, ఒక ప్రజల పక్షాన పోరాడేటప్పుడు ఏ హోదా అవసరం లేదు. ప్రజల పక్షాన పోరాడేటప్పుడు ఏ హోదా అవసరం లేదు. నిగ్గదీసి అడగటానికి ఏ హోదా అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ చూడు మరలేను, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు, కోనమనేని సాంబశివరావు. మీకు ఐడియా ఉందా? తెలుసు, చెప్పండి. ఒక్కడే కదా, ఒక్కడే. ఎలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని సమర్థించేటప్పుడు సమర్థిస్తుండో, ధీటుగా ఎదుర్కొంటుండో, మౌత్ రావడం లేదా? రెండో చెప్తాను, ఓంకార్ అని ఇంకొక ఎమ్మెల్యే ఉండేవాడు. ఓంకారు మీకు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీకాకుళం ఆయన జలగం వెంగళరావు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓంకార్ ఎలా ధీటుగా ఎదుర్కొన్నాడు చూడండి. గడ ఉనికిచ్చాడు ముఖ్యమంత్రి. మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంటే, ప్రజా సమస్యలు మన దగ్గర ఉంటే, నేను చెప్పేదేనండి, హోదాలు అలంకారం కాదు. ఒక మనిషి ఎంత అవమానపడతారో ప్రజలందరూ చూస్తుంటారు. నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం కానీ దొరక్కపోతే ప్రజలే తీర్పిస్తారు. ప్రజాస్వామ్యంలో రాజకీయం ఎప్పుడు పొగురులో ఉంటది. ఈ పాయింట్ చెప్పారు కదా మీరు, ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే నిజంగా నువ్వు అసెంబ్లీకి వెళ్తే నువ్వు అడిగే ప్రశ్నకి వాల్యూ ఉండి వాళ్ళు సరిగా సమాధానం చెప్పకపోయినా అవమానపరిచినా ప్రజల దగ్గరికి ఆ పాయింట్ అనేది వెళ్తుంది, ఖచ్చితంగా పోద్ది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంపల్సరీగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల్లో హ్యూమనిజం ఎలా ఉంటదంటే, ఒక్కడిని చేసి చూడరా ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి భావన వెళ్ళిపోద్ది. అవును, నువ్వు అవమానం పడ్డోడల్లా చెడ్డోడు కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమర్లే. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. నువ్వు పోయి నీ సీట్ నుంచి కదలకుండా నువ్వేం అడగాలి అడుగుతా ఉండు. నీ సీట్ కాడి నుంచి కదలకూడదు, పోడింగ్ కాడికి పోవటం ఇది చేయకూడదు. నాయకత్వ లక్షణాలు ఏంటంటే నేను చెప్పేది, సమస్యలు లేవనెత్తు. ఇప్పుడు మెడికల్ కాలేజీల సమస్య వచ్చింది, మెడికల్ కాలేజీల సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద నిలబడు. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ లో 6,000 కోట్లు డబ్బులు లేవా, ఎందుకో కట్టలేదు, మెడికల్ కాలేజీల మీద ఇష్యూ లేవనెత్తో, ఇబ్బంది లేదు. అట్లా ఇవాళ ఏ సమస్య అయినా తీసుకోండి మీరు, ఒకటి కాదు రెండు కాదు అనంతమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మామూలుగా తీస్తే ఈ రోజు కాగ్ రిపోర్ట్ చూసుకోండి, ఈ రోజు లేటెస్ట్ గా వచ్చింది, నిన్నే వచ్చింది. ఆ రిపోర్ట్లో మీరు చూడండి, సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు నెంబర్ 1, సర్ప్లస్ ఉన్న బడ్జెట్ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్లేస్ ఏ రాష్ట్రం ఉంది? 45,000 కోట్లు. ఎందుకు వచ్చింది రెవెన్యూ లోటు? చెప్పలేదు. అంటే రెవెన్యూ లోటు ఎందుకు వచ్చింది? అద్భుతంగా 2 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా రెవెన్యూ లోటు ఉందా సార్? అంటే ప్రజల చెవులో పువ్వు పెట్టుతుంటే ఈ రాజకీయ నాయకులు యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి కొన్ని సంస్థలు పనిచేస్తాయి. మన పెద్దలు అవన్నీ పెట్టారు. ఏంది, భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసేటప్పుడే 3 వ్యవస్థలో పోతే ఇంకొక 3 వ్యవస్థలు పెట్టారు మనకి. ఈ 3 వ్యవస్థలు అనుకుంటారు అందరూ. ఈ 3 వ్యవస్థలో పాటు ఇంకొక 3 వ్యవస్థలు పెట్టారు. మీకు ఏదైతే జ్యుడిషియరీ ఉందో, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ ఇచ్చినా జ్యుడిషియరీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడికి ప్రొటెక్షన్ ఇచ్చినా జ్యుడిషియరీ ఇచ్చింది. ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్ కి జ్యుడిషియరీ అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. జైలు అనేది టెంపరవరీ, ఎవరికైనా పెద్దారెడ్డి విషయంలో కూడా ఎవరికైనా సరే జైలు అనేది టెంపరవరీ. కాసేపు నేత్రానందం, జైలు అనేది టెంపరవరీ, బెయిల్ ఈజ్ మ్యాండేటరీ. అర్థమైందా? జైలు అనేది టెంపరవరీ, బెయిల్ ఈజ్ మ్యాండేటరీ. ఇదైతే కామనే కదా. జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది, లెజిస్లేటివ్ వ్యవస్థ ఉంది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంది. ఈ 3 వ్యవస్థలకి ఇంకా 3 వ్యవస్థలు ఏంటంటే మనకి ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇంకోటి ఏముంది మనకి, కాగ్.
ఈ కంట్రోల్ ఆడిట్ జనరల్ అనేది ఒకటి ఉంది మనకి. ఇంకొక వ్యవస్థ మనకి ఏముంది, ఇంకొక వ్యవస్థ ఏంటంటే మనకి అద్భుతమైన వ్యవస్థ ఏముందంటే త్రివిధ దళాలు ఉన్నాయి సార్. కాకు కూడా మన రాష్ట్రం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి రిపోర్ట్ ఇస్తుంది అనేది తెలుసు కదా అందరికి. కాదు కాదు కాదు, అది సొంతగా కాదు. నేను చెప్తాను, రాష్ట్రం ఇచ్చే ఇన్ఫర్మేషన్కి ఇచ్చేదని కాదు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పెద్ద, ముఖ్యమంత్రి సంతకాలు ఏం చెల్లుబాటు కావు, చీఫ్ సెక్రటరీ చెల్లుబాటు అవుతాయి. ఓకే, వీళ్ళు ఏంటంటే ఒక ఆలోచన చేసి మేము మా రాష్ట్ర ప్రజల్ని ఇలా పరిపాలించాలి అనుకుంటున్నాము అని చెప్పి ఒక తయారు చేసి ఇస్తే దాని ప్రకారం ఎగ్జిక్యూషన్ చేసే బాడీ వీళ్ళ చేతిలో పెట్టలే డబ్బులు, ముఖ్యమంత్రుల చేతుల్లో మంత్రుల చేతుల్లో ఉండవు డబ్బులు. చీఫ్ సెక్రటరీ దానికి కస్టోడియన్. చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి అండర్లో ఉంటారు అంతే కదా. ఏముండడు, మనం అనుకుంటున్నాం అంతే. కాకపోతే వాడు ఉద్యోగం యాడైనా ఒకటే, వాడు నికాలస్గా నిలబడ్డాడు అనుకో ఏం చేయలేడు ముఖ్యమంత్రి. ఇది వైలేషన్, రూల్ వైలేషన్, నేను పెట్టను సంతకం అన్నాడు అనుకో నువ్వు పెరిగి కట్ల కట్టేది ఏం లేదు. ముఖ్యమంత్రి వాడిని ఇంకో పొజిషన్ ట్రాన్స్ఫర్ చేయాలి అంతే తప్ప చీఫ్ సెక్రటరీ నిటారుగా నిలబడ్డాడు అనుకో నేను పెట్టను సంతకం. ఇప్పుడు సీఎం ఆఫీసులో ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు నేను సంతకాలు పెట్టినట్టు ఏం చేస్తావు నువ్వు? చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టకపోతే నువ్వు ఏం చేయడానికి లేదు, ఎవడు ఏం చేయలేరు. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ గాడిని రిక్రూట్ చేసేదంతా వాళ్లే. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ వస్తుంది. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటారు కదా, ఆర్డీఓలు వీళ్ళంతా సంబంధించినటువంటి గ్రూప్ 1 క్యాడర్ అంతా. నేననేది ఒకటి గుర్తుపెట్టుకోమరలే, ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, నా మాట కఠినంగా ఉంటుంది మరలే, హార్ష్గా కూడా ఉంటుంది. నేను పల్లెటూరులో పుట్టి పెరిగినాను కాబట్టి, నేను పట్టణాల్లో పెరిగిన బిడ్డను కాదు. నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చిన పుట్టుకద పట్టణాలు చాలా తక్కువ. నేను అనేది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మధుసూదన్ రెడ్డి గట్టిగా మాట్లాడతారని అనుకుంటారు కానీ శేషప్ప కవి గారు ఒక పద్యం చెప్పుంటాడు, లక్ష్మీ నరసింహ శతకం, మా ఇంటి కులదయం. చాలా మంది తీసి చదవండి ఆ పుస్తకాన్ని. శేషప్ప కవి రాసినటువంటి లక్ష్మీ నరసింహ శతకం ఒకటి, ఆ పద్యాలు చదవండి. శేష పద్యములు ఉంటాయి, ఆట వెలది తేట గీతలో ఉంటాయి, 12 లైన్లు ఉంటాయి. అదేవిధంగా ఏమారెడ్డి గారు కొండవీడు, ఆయన అమరావతి అదేనండి కొండవీడు, అదే సార్ చెప్పండి. ఏమారెడ్డి గారు రాసినటువంటి ఏమన శతకం 5000 పద్యాలు ఉన్నాయి. ప్రతి బిడ్డకి నేర్పించండి మానవతా విలువలు అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, ధనం అంటే ఏంది, జీవం అంటే ఏంది మొత్తం ఉంటది. 4 లైన్లే కదా. ఈ భూమండలం మీద ఇప్పుడు చదువుకున్న ప్రతి వ్యక్తి ఏమారెడ్డి పద్యం చదవనోడు ఒక్కడ చెప్పండి నాకు పేరు. చదువుకున్నోళ్ళు ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య ఇష్పదాభిరామ ఇనురవేమని ఉప్పు కప్పు కామెడీగా కూడా చెప్తాడు. అలాగే లక్షాధికారి అయిన లవణమన్నమే మింగు మెరుగు బంగారంబు మింగబోడు అని కూడబెట్టిన ధనము ఏం చెప్తాడు, కూడబెట్టిన ధనము చివరికి దొరల పాలవునో దొంగల పాలవునో తేనె జుంటీగలు తిరువురలకు ఇవ్వవా. అట్లా ఆ పద్యాన్ని శేషప్ప కవి చెప్పుకుంటా వస్తాడు. ఎంత కోటీశ్వరుడైనా వజ్రాలు తినలేడు, బంగారాలు తిన్నాడు, వాడు తినేది కూడా అన్నమే. ఇంత జ్ఞానంగా ఇంత తెలివిగా మాట్లాడే మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే గొంతు కోసుకుంటా అనే ఒక ఫూలిష్ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వగలిగారు? ఫూలిష్ స్టేట్మెంట్ కాదు, అంటే గొంతు కోసుకోవడం అంటే ఫూలిష్ స్టేట్మెంట్ నేను ఎప్పుడు చెప్పను. నేను నిత్యం ప్రజల్లో తిరిగేవాడిని, నేను చుట్టూ సైన్యాన్ని పెట్టుకుని తిరగను, బస్సుల్లో రైళ్లలో తిరిగేటోడిని, కాళ్ళ మీద నడిచేటోడిని. కాబట్టి కొంతమంది వ్యక్తులు ఉన్నారు చూసావా, సూడో మేధావులు కొంతమంది, పబ్లిక్ పల్స తెలుసుకోకుండా దేవుల్పల్ అమర్ అనే వ్యక్తి 48 గంటల ముందు, ఎలక్షన్ జరుగుతున్న 48 గంటల ముందు డైల్ న్యూస్ అనే ఛానల్లో ఏం మాట్లాడాలో ఒకసారి వినండి. ఆ రోజు డైల్ న్యూస్ లో చెప్పా నేను, దేవుల్పల్ అమర్ నువ్వు గాని తెలంగాణ అమర ఉద్యమంలో 10 సంవత్సరాలు పాల్గొన్నా నేను, నువ్వు గాని కరెక్ట్ గా తెచ్చుకో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే నన్ను నేను తగలబెట్టుకుంటా, నువ్వు రా అమరవీరుల స్తూపం కాడికి, అబద్ధాలు చెప్పకు. వీళ్ళందరూ ఆ రోజు ఏపీ ప్రజలు డబ్బులు తిన్నారు, వివిధ పదవులు తీసుకొని జర్నలిస్టులు ముసుగేసుకొని ఏపీ ప్రజలు సొమ్ము లక్షలు నాకేశారు. ఒక రోడ్లు అయిపోయాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిపోయాయి, కొన్ని చిన్న పనులు అయిపోయాయి. వీళ్ళకేం పని ఏపీ గవర్నమెంట్ లో? నేను అన్నా ఆ రోజు రా, అదే ఆరామస్తాను ఇచ్చాడు. నేను చెప్పా ఆరామస్తాను తెచ్చుకో, 100 కోట్లు రెడీ,
ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టిస్తా. నువ్వు సెపాలజిస్ట్ కదా, బెట్టింగ్లు పెట్టే వాళ్ళకి అందరూ ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయా? ఎస్పెషలీ ఆరామస్థాన్ ఇచ్చిన స్టేట్మెంట్కి కొన్ని వందల కుటుంబాలు బలైపోయినాయి తెలుసా. కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి సార్? ఆరామస్థాన్ ఇచ్చిన స్టేట్మెంట్కి నాకు తెలుసు ఆరామస్థాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి బెట్టింగే తీవ్రమైన నేరం. అవును. ఆరామస్థాన్ ఇచ్చిన స్టేట్మెంట్కి వైసీపీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న కార్యకర్తలు వందల మంది అప్పులు పాలైపోయారు. అప్పుడు దాకా బాగున్నటువంటి వాళ్ళు 48 గంటల్లో జీవితాలు గోయిందా. అందుకే మహాభారతంలో మన పెద్దోళ్ళు పురాణాలు చదవమనేది అందుకు. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఏది మంచి ఏది చెడు అని చెప్తారు మురళి గారు. ఎందుకు చెప్తారంటే జోదం ఆడటం అనేది తప్పని తెలుసు కదా. జోదమాడి రాజ్యం బాగొట్టుకున్నటువంటి యుధిష్ఠిరుడు అంటారు యమ ధర్మరాజులు. వాడి పేరులోనే ధర్మరాజు అని ఉంటే నువ్వు జోదం ఆడటం తప్పని తెలీదా? జోదం బాగొట్టుకుని తమ్ముళ్ళు అరణ్య పాలు చేసిను, మరదల్ని వివస్తరణ చేసిను, మొత్తానికి కారణం నువ్వే కదా. నువ్వు ఆ రోజు జోదం గాని ఆడకుండా గాని ఉండుంటే నీ రాజ్యం నీకుండేదిగా, మహాభారత యుద్ధమే ఉండేది. అలాగా అన్నమాట నా ఆవేదన. అది నేను చెప్తుండేది. అదే విధంగా పరస్త్రీని అపకరించడం అనేది తప్పని చెప్పి రావణ బ్రహ్మకు తెలియదా? బ్రహ్మ తర్వాత అంత విజ్ఞానం ఉన్నటువంటి వాడు రావణ బ్రహ్మ. భారతదేశంలో అంత పెద్ద రాజ్యం ఇంకొకటి లేదు. లంకా రాజ్యం అంటే సింహళ దేశం అంటే బంగారంతో ఉన్న రాజ్యం ఏమైంది? సర్వనాశనం అయిపోయింది ఒక ఆడదానితో పెట్టుకుంటే. మహాభారతంలో ఏమైపోయినారు? ఒక ఆడ స్త్రీనికి నిండు సభలో బట్టలు ఓడదీస్తుంటే కురువంశం నిర్వంశం అయిపోయింది. తెలిసిందే కదా. తెలిసిందే. అన్నదమ్ము అసలు ఉన్నారా? లేరు, ఎవ్వరు లేరు. దాన్ని చూస్తా ఉన్నా ఏది ఆ తప్పును ఆపకుండా చూస్తూ వికటాహాస్యం చేసిన ప్రతి ఓడని శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో చెప్పి మరీ చంపిండు. ఎందుకు చంపిండు? అటు పాండురాజు వంశము, ఇటు ధృతరాష్ట్రుడు వంశము సర్వనాశనం అయిపోయింది. కారణం ఎవరు? పెద్దలు. ఈ సభలో ఎందుకంటే ఆ సభ మన జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోకుండా వ్యక్తిగత విషయాలు తెచ్చుకొని వాళ్ళు గాని వీళ్ళు గాని అసంబద్ధమైనటువంటి భాషని శాసనసభలో శాసనాల గురించి మాట్లాడుకోకుండా ఆడవాళ్ల గురించి శరీర ఆకృతుల గురించి అవహేళనగా మాట్లాడుకుంటే నాటు మహాభారతం ఘట్టం నాకు గుర్తొచ్చింది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు మురళి గారు. భరత కులంబు ధర్మము బాడియు సత్యము బొత్తు బెంపున్ కరుణ గల్గియుండు ననగ నుతిగన్నది అందును సద్గుణోత్తరల్ నీవు నీ అనుగదమ్ముల్ నీ తనయుల్ యశోదురందర శుభశీలరి అట్టి సుచరితము గల్గిన నీది వంశంబు క్రమమిప్పుడు తప్పనేటికిన్ అంటాడు. ఇది మా మనుసిద్ధి ఆస్థాన కవి తిక్కన గారు మహాభారతంలో రాసిన పద్యం నేను చెప్పాను. ఇవన్నీ ఎందుకంటే ఎలా నడుచుకోవాలో మనకు చెప్పద్ది. వీటి వల్ల నీకేమొస్తుంది అంటే సమస్య నుంచి బయటపడటానికి వస్తుంది. ఈ నాయకులకి అందరికీ నేను చెప్తుండేది అది ధర్మో రక్షిత అన్నారు. ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడద్ది మురళి. సత్యమేవ జయతే అన్నారు. సత్యము ఎప్పుడు విజయం, అపజయం కాదు. అది ఎవరికైనా వర్తిస్తుంది. నీకైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలా, మనము బాగుండాలా. సర్వే జన సుఖినో భవంతు అన్నారు. అంటే సర్వజనులు బాగుండాలి. ఇది మనకు పెద్దలు మనకు చెప్పింది. కానీ ఇప్పుడు కులతత్వం, మతతత్వం ఈ పెజ్జులు ఇస్తుంది. మీరే మతం సార్? మీరే మతం? ఏది? మీరే మతం? నాది వచ్చి మానవత్వమే. ఏమవుతుంది? నా కాన్ఫిడెన్స్ ఇది. నేనని చేతికి కట్టుకోవటం కాదు. ఒక మాట నేను చెప్తానేనండి. ఇవాళ మీరు బాగా చూడండి, భారతదేశంలో ఒక వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతి భారతదేశం. భిన్న సంస్కృతులు ఉంటాయి, సమ్మేళనం ఉంటాయి. భారతదేశం మీద ఈ దేశం మీద ఎన్నో ఈ దేశం ప్రపంచ ఏ దేశాల మీద దాడి చేయాల. ఈ దేశము ప్రపంచ ఏ దేశాల మీద దాడి చేయాల. పోర్చుగీస్ వాడు వచ్చినా ఈ దేశం మీదకే దాడిచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా ఈ దేశం మీదకే దాడిచ్చారు, ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చినా ఈ దేశం మీదకే దాడికి వచ్చారు. తర్వాత అంతకుముందు పర్షియన్ రాజులు, మొఘలాయలు దండయాత్ర చేసుకొని ఈ దేశంలో ఉన్న కల్చర్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, ఈ దేశంలో ఉన్న ఆచార వ్యవహారాలన్నీ పరిమాణ క్రమం మార్చారు. మార్పు అనేది జరిగింది. ఈ మార్పు ఎందుకు జరిగింది?
ఇక్కడ సంపద అధికంగా ఉంది కాబట్టి, ఇక్కడ సర్వ సంపద అధికంగా ఉంది కాబట్టి ఈ సంపదని దోపిడీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు. వాళ్ళకు కొన్ని ఎరైట్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ మారిపోయినాయి. ఆ మారిపోయిన క్రమంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కల్చర్ కానీ ఇంకో కల్చర్ మీద డామినేషన్ చేస్తే దాని బిహైండ్ హిస్టరీ అంతా చచ్చిపోద్ది. ఇది మెయిన్ జరగబోయేది. ఏ రాజ్య చరిత్ర చూసుకున్నా కూడా చూడండి, ఒక కల్చర్ దాడి జరిగి ఆ కల్చర్గా నాశనం అయింది అనుకోండి, దాని వెనక పక్కనటువంటి హిస్టరీ, పూర్వీకులు అందించినటువంటి సైంటిఫిక్ నాలెడ్జి మొత్తం స్ట్రక్చర్ ధ్వంసం అయిపోయింది. అది కావాలని చేస్తారన్నమాట. ఇక్కడ ఉన్న సంస్కృతిని పండబెట్టాలంటే ఏం చేయాలా? ముందు ఏంటంటే, ఇప్పుడు దానికి ఎగ్జాంపులే గుర్తుపెట్టుకోండి మురళయ్య గారు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము నైజాం ఉన్నప్పుడు పరిపాలన అంతా ప్రజల భాషలో ఉండేది కాదు, ఉర్దూ భాషలో ఉండేది. రాజు ముస్లిము, కానీ కిందన్న జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముక్కులు, పటేళ్ళు, పట్టవార్లు అందరూ హిందువులు. తెలంగాణ ఉద్యమే చూసుకోండి మీరు, క్రైటీరియా మీకు రాజు ముస్లిము, కిందన్న స్ట్రక్చర్ ఎవరు? జాగీర్దారులు కానీ, జమీందారులు కానీ, దేశ్ముక్కులు కానీ, పటేళ్ళు కానీ, పట్టవార్లు కానీ హిందువులు. వీళ్ళు ఎవరికి బానిసలుగా ఉన్నారు? ముస్లిం రాజులు, రాజుకు బానిసగా ఉన్నారు. అంటే ఎలా స్వార్థం తప్ప కింద చూసాం. కాసిం రజ్వీ స్టోరీ, నిన్నగాక మొన్న తెలంగాణ స్వతంత్రం సెప్టెంబర్ 17 తేదీ స్వతంత్ర ఉద్యమం చేసుకున్నది. దాన్ని నడిపించిన లీడర్లు ఎవరు? దాన్ని నడిపించిన నాయకులు ఎవరు? ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభలో హీరోలు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, ఆనాటి బద్దం ఎల్లారెడ్డి గారు, ఎక్కడో మా పినాకీ నది ఒడ్డున పుట్టిన మా పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు, సుందరయ్య గారు, వీళ్ళందరూ ప్రోడల వ్యవస్థకి, నిజాం నిరంకుశత్వానికి పోరాటం చేస్తే తెలంగాణకి స్వతంత్రం లభించింది. ఎట్లా ఏంటంటే సమాజంలో ఇప్పుడు కొన్ని గ్రంథాలు ఉంటాయి, గ్రంథాల అంశాల్లోకి నేను మతం అనేది మనిషిని మౌఢత్వంలోకి పంపించకూడదు. ఇవాళ మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు జరుగుతుంది. ఏంది? పాలస్తీనా, ఇజ్రాయిల్, గాజా 65,000 మంది సమాధులు అయిపోయారు. లక్షల మంది నిరాశ్రయాలు కాదు, అవయవాలు తెగిపడ్డారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా శాంతిని కోరుకుంటుంది. నా దేశం యుద్ధాన్ని కోరుకోదు. ఎప్పుడు భారతదేశం శాంతి సందేశాన్ని అందిస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆడ జరుగుతున్న దాన్ని ఖండించలేకపోతుంది. కారణం ఏంటి? ఇంత మారణ హోమం జరుగుతుంటే నాజీ పాలన, నాజీ నియంత్రణ జర్మనీలో ఆ రోజు ఈదుల మీద జరిగితే ఈదులు యాడ్ నుంచి వచ్చారు? ఇజ్రాయెల్కి ఎక్కడి నుంచి వచ్చారు? జర్మనీ తరివేస్తే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇవాళ ఏమైంది? ఇవాళ అప్పట్లోనే 1993లోనే నాటి బిల్ క్లింటన్ సయోధ్య గురించి ఆషర్ అరాఫత్కి వద్దు, ఈ మారణ హోమం వద్దు, ప్రశాంతంగా బతకండి అని చెప్పి ఒక తీర్మానం చేస్తే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఏం చేస్తున్నాడు? మారణ హోమం చేస్తున్నాడు. బెంజమిన్ నెతన్యాహుది కాదు కదా ఫస్ట్ స్టెప్. కాదు, ఇక్కడ మీరు అంటుండేది ఏంటంటే, ఆగండి, ఇక్కడ నేను చెప్పాను, ఒక నిమిషం ఆగండి, ఇక్కడ ఒక మాట చెప్పండి. అక్కడ ఉన్నటువంటి ఒకటి ఐడెంటిఫికేషన్. పాలస్తీనా అనేది ఒక రాజ్యాన్ని 147 దేశాలు పాలస్తీనాని మేము దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి నిన్న ఐక్యరాజ్య సమితిలో పెట్టారు. ఇక్కడ మీరు ఈ యుద్ధం అనేది వాళ్ళు చేసిన, తీవ్రవాదులు ముసుకేసుకొని వాళ్ళు చేసిన, ఇటు వీళ్ళు చేసిన ఏమవుద్ది? చివరికి ప్రజలు నష్టపోతారు. ప్రజలు కాదు, రక్తం మిగలద్ది, శ్మశానాలు మిగలదు. అదే సార్ నేను అంటుండేది అదే. మీరు ప్రపంచం ఏం చేయాలంటే దీనికి ఒక సొల్యూషన్ తేవాల్సిన, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంటుంది మురళి, మనకి ఐక్యరాజ్య సమితి దేనికి దేశం పెట్టుకున్నారు? 193 దేశాలు, దాంట్లో 5 అంగాలు ఉంటాయి. ముందు మొట్టమొదటి ఏందో తెలుసా? 5 మీరు ఎప్పుడైనా ఐక్యరాజ్య సమితి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడండి. యునైటెడ్ నేషన్ యొక్క 5 అంశాల్లో మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ మెయిన్ ప్రిన్సిపల్స్ లో ఇదే భద్రత మొట్టమొదటి ఉండేది ఇదే. తర్వాత అందరికీ ఆహారం అందాలా, లాస్ట్ది అందరు సుఖశాంతులతో ఉండాలని లాస్ట్ చెప్పండి. చెప్తున్నప్పుడు మత ప్రాతిపదికన ఇవాళ ఉక్రెయిన్ జరుగుతున్న రాజ్య ప్రాతిపదికన జరుగుతుంది. ఉక్రెయిన్ చూడండి, రష్యా 2 జాతుల మధ్య తగాద. ఇక్కడికి వచ్చేసరికి 2 మతాల మధ్య ఒకే జాతి, ఒకే జాతి. ఆధిపత్యం అక్కడ ఉంది. అదే అక్కడ వీళ్ళు ఉండేది ఆర్థోడిక్ క్రిస్టియన్స్,
ఆర్థోడిక్ రష్యన్స్, Hmm. వీళ్ళు ఉక్రెయిన్ వచ్చి క్యాథలిక్. ఓకే. ఈ క్యాథలిక్కి వీళ్ళకిద్దరు పడింది. ఇప్పుడు మీరు ఆడ కూడా చూడండి, ఇటలీ తీసుకోండి, అక్కడ క్యాథలిక్, ఇక్కడ వచ్చారు ప్రొటెస్టెంట్లు, జర్మనీ. అంటే ఇట్లా శాఖలు అనమాట. ప్రొటెస్టెంట్స్కి క్యాథలిక్లకి పడదు. లైక్ దట్ నేను చెప్తాను, నీకు లైక్ దట్ చెప్తాను. మన దేశం బాగోతమే చెప్తాను, ఆడదాకా ఎందుకు నీకు. వైష్ణవులు శైవులు ఉంటారు, అర్థం కాల. విష్ణుమూర్తిని కొలిచే వాళ్ళు ఉంటారు, అడ్డబొట్టోళ్ళు నిలువు బొట్టోళ్ళు ఉంటారు, అర్థమవుతుందా. ఈ 2 గ్రూపులు. మళ్ళీ ఈ శైవుల్లో లింగాయత్తులు ఉంటారు, మళ్ళీ బ్రహ్మకుమారీసు, జైన్లు, బుద్ధి. అంటే హిందువుల మతంలో విడిపోయిన శాఖోపశాఖలు చూసుకునే మనకి బుద్ధిజం హిందూ మతంలో నుంచే పుట్టినటువంటిది, జైనిజం హిందూ మతంలో నుంచి పుట్టింది, సిక్కిజం దాంట్లో నుంచే వచ్చింది, లింగాయత్తులు మనకి బసవేశ్వరుడు మన కర్ణాటక పోతే లింగాయత్తులు మొత్తం అవుపడతారు. అట్లా నీకు ఈ శాఖలు అనేవి ఈ వర్గాల మధ్య తగాదాలు ఎప్పుడు ఉంటాయి, కానీ కొట్టుకునే అంత ఉండవు. కానీ వాదన ఉంటుందే తప్ప కొట్టుకునే అంత ఉండదు. కానీ అక్కడ ఏమవుతుంది, షియా సిన్ని, ముస్లింలోని 2 జాతులు, షియాకి సిన్నీలకి పడదు. మేమంటే గొప్ప, మేము కొట్టుకుంటారులే సార్. లేదు, చాలా తక్కువ. రేర్ అండ్ రేడ్ నువ్వు భారతదేశంలో తీసుకో, ఎక్కడన్నా కానీ గతంలో ఉండే గత పురాణాలు తీసుకుంటే అదే కదా, పురాణ యుద్ధాలన్నీ అయ్యే కదా. కాలక్రమేణా కొన్ని మార్పులు వస్తాయి. ఇందాక మీరు ఇజ్రాయెల్ గురించి మాట్లాడారు సార్. మనం ఫస్ట్లో ఒక టాపిక్ మాట్లాడుకున్నాం, ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారిని మీ కుటుంబానికి సంబంధించిన కొంతమంది అటాక్ చేశారు. ఆ తర్వాత మనోళ్ళ పైన అటాక్ చేసిన తర్వాత వాళ్ళకి చేశారని చెప్పారు. ఇప్పుడేంటి, ఎవరైనా కొడతానికి వస్తే కొట్టించుకోవాలా అన్నారు. ఇజ్రాయెల్లో కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ పాలస్తీనాలు ఇజ్రాయెల్ పౌరుల్ని అటాక్ చేసి బాంబులు వేసి లాక్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇక్కడ మీకు హిస్టరీ బిహైండ్ కా అది ఒకప్పుడు ఏంటంటే మురళి బ్రిటిష్ కాంటినెంట్, ఏది ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ ఉండేది. ఇజ్రాయెల్ కంట్రీ ఎప్పుడు ఫామ్ అయింది అది తెలుసుకోండి మీరు ఫస్ట్. ఓకే, ఇజ్రాయెల్ కంట్రీ ఎప్పుడు ఫామ్ అయింది? మీరు ఇజ్రాయెల్ కంట్రీ ఎప్పుడు ఫామ్ అయిందంటే అది ఎప్పటి నుంచో ఉంది. లేదు, తప్పు, చాలా తప్పు. అది ఎప్పుడైతే ఓటామాన్ సామ్రాజ్యం, చాలా పెద్ద సామ్రాజ్యం ఓటామాన్ సామ్రాజ్యం. ఇప్పుడు మీరు తీస్తున్న ఇజ్రాయెలీలోని క్రిస్టియన్స్ లో ఉంటుంది సార్, బైబిల్లో ఉంటుంది. అబ్బాడు మీకు ఒక్క మాట నేను చెప్తానేనబ్బా, పేరు అదే ఉంది అప్పటి నుంచి. అది పేరు, యెహోవా పేరే ఇజ్రాయిలు. అది కాదు, ప్రాంతం పేరు, అది ఇజ్రాయిలు అనేది ప్రాంతం పేరు. ఎప్పటి నుంచో నీకు గ్రంథంలో నీ చెప్పేదేనండి. ఓటామన్ సామ్రాజ్యము, ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు ఏర్పడింది ఒక్క పాయింట్ గుర్తుపెట్టు సార్. రాజరిక ఈ విషయంలో దారి తప్పించలేదు. ఇజ్రాయెల్ దేశం ఉంది, ఎప్పటి నుంచి ఉంది ఒక్కటి గుర్తుపెట్టుకో మురళి. భారతదేశం కూడా 35 రాజ్యాలుగా ఉన్నది. నువ్వు చెప్పే కాంటెస్ట్ ఏంటంటే రాజ్యాలుగా ఉన్నప్పుడు. అప్పుడు కర్రన్నోడిది బర్రె అంటారు చూసావు, మరణ సామెత చెప్పాలంటే. అప్పుడు భారతదేశం కూడా 35 రాజ్యాలు ఉండేది. ఇది భారతదేశం మనం చూస్తున్నటువంటి భారతదేశం కూడా అఖండ భారతదేశం ఒక దేశం కాదు, 35 రాజ్యాల సమూహం. ఈ 35 రాజ్యాల గురించి మీకు తెలియాలంటే శుభ్రంగా మహాభారతం చదువుకుంటే 35 రాజ్యాల గురించి స్వయంవరాలు జరుగుతాయి చూసావా. ఆడపిల్లలు రాకుమారిని వివాహం చేసుకునేటప్పుడు ఒక్కటే రాకుమారి వారసత్వం లేనప్పుడు అన్ని రాజ్యాల యువకుమారులను పిలుస్తారు స్వయంవరానికి. ఎవరు ఉంటే స్వయంవరం ప్రకటిస్తారు. సీతా స్వయంవరం రామాయణంలో చదవండి. ఎంతమంది రాజులు వచ్చారు ఆ రోజు. సీతా అంటే చెప్తున్నా. అట్లా నీకు ఆ రోజుల్లో ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ లేనప్పుడు, మళ్ళీ రాజరిక వ్యవస్థలు ఉన్నప్పుడు ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద దండయాత్రలు చేసాయి. ఆ విధంగా వీళ్ళు ఏంటంటే జర్మనీ నుంచి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. జర్మనీలో నుంచి ఎప్పుడైతే యూదుల్ని ఓసకోత కోసారు నాజీ విప్లవం, అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చారు బ్రిటిష్ కంట్రోల్లోకి. అండర్ బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నది కాంటినెంటల్. ఆ బ్రిటిష్ కాంటినెంటల్లో ఉండి నలుగుతూ ఉండి అది పాలస్తీనా రాజ్యంగా ఉన్న దాంట్లో కొంత భూభాగాన్ని వీళ్ళకి ఇచ్చారు అప్పుడు బ్రిటిష్ ఇజ్రాయేలీలకి. అంటే వీళ్ళు యూదులకి ఇచ్చారు, జ్యూస్కి ఇచ్చారు. ఆ ఇచ్చిన ప్లేస్ ఏంటంటే ఎవరు ఇచ్చారు? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. దాన్ని దేశంగా ఎప్పుడు గుర్తించారు? ఆ ఒక్క పాయింట్లోకి వెళ్ళండి.
ఆ దేశంగా గుర్తు పెంచుకుంటే ఆ నుంచి స్ప్రెడ్ అవుతా పాలస్తీనా కాస్త ఏమైంది అంత అయింది. దీనికి ఒకప్పుడు అమెరికా వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒప్పందం, బిల్ క్లింటన్ శాంతియుత ఒప్పందం జరిగింది సార్. ఇద్దరిని పిలిచి మాట్లాడి ఓస్లో ఒప్పందం ఓస్లో ఒప్పందం అంటారు. సో ఆ ఓస్లో ఒప్పందం శాంతియుతంగానే ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం ఎందుకు జరిగింది? ఆపరేషన్ సింధూరు. ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న సమస్య ఏర్పడినప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోయింది. దానికి ఇప్పుడు మనం కంటిన్యూగా చేస్తే పాకిస్తాన్ అనే దేశం మిగిలేదా చెప్పండి? చేయంగా మనం. భారతదేశం పెద్ద మనసు తీసుకొని ఒక అడుగు వెనక్కి బట్టి ఈరాల పాకిస్తాన్ అనేది మిగిలింది. మీరు ఒకటి నేను చెప్పేది, భారతదేశం వెనకడుగు ఎక్కడేసి ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి మూసుకొని కూర్చోండి అని చెప్పాడు మోడీకి. అరే ఇప్పటికి 120 సార్లు చెప్పాడు ట్రంప్ కథ కూడా తేలిపోద్ది. కానీ త్వరలోనే నేను అనేది ఏంటంటే ఆలోచన చేసుకుంటే భారతదేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటది. మూసుకొని కూర్చోమని కాదు, చెప్పేది నువ్వు. ఈ గొడవ ఇక్కడ పాకిస్తాన్ అనేది నువ్వు శత్రువుగా చూస్తున్నావు. నేనేమంటానంటే మన భూభాగం అంట. ఓకే, ఇవాళ భారతదేశం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న చూసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఏర్పడింది ఒక పాయింట్, కంట్రీగా ఇప్పుడు ఫామ్ అయింది. పాకిస్తాన్ కంట్రీగా ఇప్పుడు ఫామ్ అయింది. నేపాల్ కంట్రీగా ఎప్పుడు ఫామ్ అయింది? లేదు, మీరు పొరపడుతున్నారు. శ్రీలంక ఎప్పుడు కంట్రీగా ఫామ్ అయింది? బంగ్లాదేశ్ ఎప్పుడు కంట్రీగా ఫామ్ అయింది? మయన్మార్ ఎప్పుడు కంట్రీగా ఫామ్ అయింది? టిబెట్ ఎప్పుడు కంట్రీగా ఫామ్ అయింది? ఈ 7 దేశాలు ఎప్పుడు దేశాలుగా అవతరించినాయి అనేది ఒక్కసారి చూసుకోండి. ఇది అఖండ భారత్. అఖండ భారత్ అయితే ఈ దేశాలు ఎప్పుడు ఫామ్ అయినాయి? పాకిస్తాన్ అనే దేశం ఎప్పుడు ఫామ్ అయింది? పార్టీషన్ ఆఫ్ ఇండియా బిల్లు ప్రవేశం పెట్టినప్పుడు ఫామ్ అయింది. ఇది అందరికి తెలిసిన భాగవతం. రెండు, బంగ్లాదేశ్ అనే దేశం ఎప్పుడు ఏర్పడింది? ఇందిరాగాంధీ ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్ అనే దేశాన్ని 1970లో కలుపుకున్నాడు. కాక ఇందిరాగాంధీ ఎడగొట్టింది పాకిస్తాన్ని, 2 దేశాలు ఎడగొట్టింది. అట్లా సింహళి దేశం, మొట్టమొదట సింహళి దేశం శ్రీలంక కాదు, సిలోన్ అనేవాళ్ళు, శ్రీలంక దేశం ఎప్పుడైంది? మాల్దీవ్స్. ఇవన్నీ ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగాలు. అవును, ఎందుకంటే సర్డోరండో లైన్ కానీ, ఎల్ఏసి తీసుకున్నా, ఎల్ఓసి తీసుకున్నా, ఈ లైన్లు ఎప్పుడు ఏర్పడినాయి? ఇది చాలా లోతైనటువంటి డిబేటు, లోతైనటువంటి హిస్టరీ. పరిపాలన సౌలభ్యం కోసం అంతెందుకు బ్రిటిష్ ఇండియా ఒకసారి చూసుకోండి, బ్రిటిష్ ఇండియానే చూడండి. ఆ బ్రిటిష్ ఇండియా అంతా భారతదేశం అయ్యి ఉంటే ఇవాళ ప్రపంచంలో మొట్టమొదటి ప్లేస్లో మనమే ఉండేవాళ్ళం. జనాభా పరంగా తీసుకున్నా, ఆర్థిక పరంగా తీసుకున్నా, అన్ని రంగాలుగా కూడా భారతదేశం అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. ఇంతే మొక్కలుగా ఎవరు ఏర్పాటు చేశారు? అందువల్ల ఏంటంటే 35 రాజ్యాలుగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ అసలు భారతదేశ వైశాల్యం ఎంత? ఈనాటి 1/3 ఉంది. 1/3 ఉంది. 32 లక్షల చదరపు కిలోమీటర్ల ఉంది. యాక్చువల్గా భారతదేశం యొక్క వైశాల్యం 84 లక్షల పైబడి చదరపు కిలోమీటర్లు. అంతవంటి దేశం ఎక్కడికైంది? ఆచారాలు మారిపోయినాయి, వ్యవహారాలు మారిపోయినాయి, కల్చర్ మారిపోయింది, అన్నీ విధ్వంసం అయిపోయినాయి అన్నమాట. విధ్వంసం అయిపోయి ఇప్పుడు మనం చూస్తున్న విధానాలు అన్నీ కొలాప్స్ అయింది కూడా 250 సంవత్సరాలు. 250 సంవత్సరాలు. క్లియర్గా చెప్పాలంటే మురళీ గారు, క్లియర్గా చెప్పాలంటే ఇవాళ 25 కదా, 2025 కదా, అది ఒక 100, ఇంకొక 100, 225 సంవత్సరాలకి కాల వెనక్కి వెళ్తే భారతదేశం అంటే ఏంటి, భారతదేశ రూపశిల్పులేంది, భారతదేశం పేర్లేంది, అన్నీ మారిపోయినాయి. అయితే మధుసూదన్ రెడ్డి గారి ఆవేదన అంతా కూడా రాజకీయ నాయకులపైన కాదు, కేవలం వాళ్ళు చేసే దుర్మార్గాలపైన, వాళ్ళు దోచుకుంటున్నటువంటి అవినీతి విధానం పైనే అన్నది మాత్రం ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటున్నారు, అంతే కదా సార్? నేను అనేది ఏంటంటే యువత చచ్చిపోయింది ఈ దేశంలో. శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు సార్, యువత అనేవాళ్ళు నాది కాదు ఈ దేశం, ఈ సంపద నాది కాదు, దోచుకున్నోడిని హీరోలాగా చూస్తున్నారు. ఇది మెయిన్ మురళి. ఈ సొమ్మంతా మన దేశాంది, మన దేశ పౌరులది అన్న భావన లేదు. తిరుగుబాటు చెయ్యాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా గద్దరన్న చెప్పినటువంటి ఒక 3 లైన్లు చెప్తాం మురళి. నేను చెప్పండి.
భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదల గల్ల దేశమురా, దరిద్రం ఎట్లా వచ్చని. ఎలా వచ్చింది? అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు సకల సంపదల గల్ల ఈ దేశములకి దరిద్రం ఎత్తుకొచ్చిందిరా అంటాడు. ఈరోజు కుక్క పేరున, పిల్లి పేరున వేల కోట్ల ప్రజాధనాన్ని నిత్యం లూటీ చేస్తా ఉంటే, గనులు లూటీ చేస్తున్న గనులు ఎవరు? మన రాజకీయ నాయకులే కదా. గనులు లూటీ చేస్తున్న గలీజ్ నా కొడుకులు ఎవరు? మన రాజకీయ నాయకులే కదా. అందువల్ల సంపదని పోని దోచుకున్నారు. ఈ దేశంలో పెడితే పర్వాలే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొగలాయిలు ముస్లింలు ఈ దేశ సంపద లూటీ చేసి ఇక్కడే పెట్టారు, కానీ దేశ సరిహద్దులు దాటిలా వాళ్ళు ఇక్కడే పెట్టారు. కానీ మనోళ్ళు ఇప్పుడు మన స్వతంత్ర పాలకులు ఈ దేశంలో దోచేసినటువంటి సంపదని దుబాయ్, లండన్, ఆఫ్రికాగా తరలిస్తారు. మొగలాయల కన్నా దుర్మార్గులు అంటారు. అసలు నీచాతి నీచులు, భూమి మీద బరికి అర్హతే లేదు. మొరలు నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కడిని మిలిటరీ కట్టేసి మిలిటరీ కోర్టులో పెట్టి ఈ దేశంలో కొల్లగొట్టిన సంపదనంతా ఆఫ్రికా దేశాలకి, గల్ఫ్ దేశాలకు తరలిస్తుందంటే దేశభక్తుడు ఏం చేస్తాడో నాకు చెప్పండి. సింహంలాగా పంజా వదలాలి ఈ నాయకుల మీద. ఏ రాజకీయ నాయకుడైనా ముందుకు రమ్మను, ఇవాళ దుబాయ్లో ఆస్తులు లేవో చెప్పమను. ఏ రాజకీయ నాయకుడైనా పార్టీనన్నా ముందుకు రమ్మను, ఇవాళ ఆఫ్రికా దేశాల్లో ఆస్తులు లేవా? చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఆస్తులు ఉన్నాయి దుబాయ్లో? చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి దుబాయ్లో? ఒక్క మాట నేను చెప్తాను మురళి. చెప్పండి సార్. ఒక నిజం తెలియకుండా నేను మాట్లాడరు నా విషయం. వాళ్ళకి ఒక కంపెనీ ఉంది, హెరిటేజ్ అనే కంపెనీ. అవును, అది నాకు తెలుసు. వాళ్ళకి ఒకటి ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ అని, అది కూడా నాకు తెలుసు. వాళ్ళకి ఒక రాజకీయ పార్టీ ఉంది, మిగతా వివరాలు నాకు తెలియదు. వాళ్ళు ఏదన్నా అఫిడవిట్లో చూపిస్తే మనం మాట్లాడగలం. ఎవిడెన్స్ లేకుండా నన్ను మాట్లాడమని. మరి ఎలా ఎవిడెన్స్ లేకుండా రాజకీయ నాయకులు గనులు దొబ్బేస్తున్నారు అక్కడ? ఎస్, అది ఆడ వస్తుంది. నీ చెప్పిన కాడికి వస్తుంది. ఇవాళ ఇక్కడ ఒక్కటి దిద్దాం. 2004, 2009, 2014, 2019, ఓకేనా, 2024, 5, 24, 9, తర్వాత 14, 19, 24, 5 పంచవర్ష ప్రణాళిక, 5 ఎలక్షన్. ఈ 5 ఎలక్షన్లో నువ్వు అన్నావు చూసావా, ఈడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీండి లిస్ట్ తీయండి. ఎలక్షన్ కమిషన్కి వీళ్ళే కదా సబ్మిట్ చేసింది. నాకు యాడ్ నుంచి వస్తాయి ఆ రిపోర్ట్లు అన్నీ అడుగుతావు కదా. 3 సోర్సులు ఉంటాయి. ఒక కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆర్ఓసికి రిపోర్ట్ ఇవ్వాలి. నువ్వు ఎంత టర్న్ ఓవర్ చేసినావు, యాడ్ చేసినావు అని ఆర్ఓసికి నా నుంచి తెచ్చుకుంటా డాక్యుమెంట్. ఆడిటర్లకు అడిగిపోతా, ఆర్ఓసి డిన్ నెంబర్లు ఇచ్చేసి డైరెక్టర్ అథెంటికేషన్ నెంబర్ అంటారు. ఏదో ఒక ఆడిటర్ చేత అప్లై చేపిస్తా, కొంత డబ్బులు కడితే డేటా వస్తుంది నాకు. అట్లా నీకు డేటా కలెక్షన్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫిడవిట్లు ఇస్తారు రాజకీయ నాయకులు. ఆ అఫిడవిట్లు అన్ని డౌన్లోడ్ చేస్తా, మొత్తం ఫైల్ ఉంటుంది అక్కడ. అందరు నాయకులు, ఆ నాయకుడు ఈ నాయకుడు లేదు, ప్రతి ఒక్కరిది డౌన్లోడ్ చేస్తా. డౌన్లోడ్ చేసినప్పుడు ఒక్కసారి నువ్వు మంత్రి కాకముందు, ముఖ్యమంత్రి కాకముందు లేని ఆస్తులు మంత్రి అవగానే, ముఖ్యమంత్రి అవగానే 1,000 కోట్ల నుంచి వచ్చింది. అలా ఆస్తుల చిట్ట అలాగా తీస్తా మురళి నేను బయటికి. ఆమెని ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇవాళ భారత పార్లమెంట్ తీసుకున్న, అసెంబ్లీలు తీసుకున్న, మామూలుగా పొలిటికల్ కేసులు వేరు, ఆర్థిక దోపిడీ కేసులు అధికంగా ఉంటాయి. ఆర్థికంగా 1,000 కోట్లు బ్యాంకులు కొల్లగొట్టిన వాళ్ళు, తర్వాత జాతీయ సంపదను కొల్లగొట్టిన ఈడీ, సిబిఐ కేసులు ఉంటాయి చూసావా. ఇవన్నీ ఏంది? సంపదను కొల్లగొట్టిన కేసులు. మామూలు కేసులు ఏంటి ఏముంటాయి అంటే, మన ఇద్దరం కొట్టుకున్నాం అనుకో 2 రాజకీయ పార్టీలుగా, ఆ కేసులు ఉంటాయి అంతే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ కేసులను తప్పించుకోవడానికి రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుంటున్నారు. దానికి కొన్ని రాజకీయ పార్టీలు ఆసరా కల్పిస్తుండే. దీంట్లో పత్తిత్తులు ఎవరు లేరు మురళే, అన్ని ఆ తానులో మొక్కలే. ఈ రాజకీయ పార్టీలు ఏదికం, ఎవరు అధికారంలో ఉంటే వాడి వైపు జ్వరబడుతున్నారు. ఇప్పుడు ఈ దొంగలను ఎవరు శిక్షించాలి నాకు చెప్పండి. మీరు అదే అడుగుతున్నా, ఇది ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మన రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు సార్? వీళ్ళు ముఖ్యమంత్రులుగా డిప్యూటీ సీఎం ఏ రాష్ట్రానికి ఉన్నారు? ఆంధ్రప్రదేశ్. మరి వీళ్ళు ఎక్కడ ఉండాలి సార్?
ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. మీరు హైదరాబాద్కు రోజు చక్కర్లు కొడతానికి చంద్రబాబు నాయుడు 70 సార్లు, నారా లోకేష్ గారు 77 సార్లు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా 122 సార్లు హైదరాబాద్ నుంచి గన్నవరం, గన్నవరం నుంచి హైదరాబాద్ తిరిగితే దగ్గర దగ్గర 10 కోట్లు 19 కోట్లు ఖర్చు అవుతుంది 3 నెలలకి. ఈ డబ్బంతా ప్రజల డబ్బు కదా! ఈ అవినీతి అంటారా? దీన్ని ఏమంటారు? పక్కా అవినీతి, 100%. నో డౌట్. ఆ పోస్టర్, ఆ డేటా తీసింది ఎవరని అడగలేదు నువ్వు ఇంకా. ఎవరు అడిగారు? ఎవరు తీశారు? అది కావాలి. అది ఆ. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఉమ్, నన్ను ఎవరు చూడలేదని. ఉమ్, ఒక మాట చెప్తున్నా, ఉమ్, నేను నమ్మింది 3 మాటలు నీకు ఎప్పుడు చెప్తాను మరలే. ఉమ్, ఈ మాటకి చివరిదాకా నేను కట్టుబడి ఉంటా. ఉమ్, పుట్టేది ఒక రోజు, ఉమ్, చచ్చేది ఒక రోజు, ఉమ్, జననం నిజం, మరణం నిజం, ఉమ్, మిగిలిందంతా మిథ్య. ఉమ్, మా నాన్న నాకు చెప్పింది అది, ఉమ్, అర్థమైతే నా గురువులు నాకు నేర్పించింది అది. ఉమ్, ఈరోజు నేను బలమైన గళం వినిపిస్తున్నాను కాబట్టి ఉమ్, రాజకీయ చట్రంలో, ఉమ్, అరే మధుసూదన్ రెడ్డి వెనక పక్క లోడారు చాలామంది, ఉమ్, బ్యాంక్ అకౌంట్లు లోడారు, ఎక్కడో ఏందో చాలా లోడారు, ఉమ్, వీళ్ళకి డబ్బులు ఆడి నుంచి వస్తుండే అది ఇది అని చాలా లోడారు. ఉమ్, ట్రై చేసుకోమని చెప్పి, ఉమ్, రూపాయి అవినీతి చూపించండి రా బాబు అని చెప్తాను. ఉమ్, రూపాయి అవినీతి చూపించండి అంట. అందువల్ల నేను అనేది ఎవరు చేసినా తప్పే మురళి. ఉమ్, నేను అనేది ప్రజల సొమ్ము తింటం అంటే ఉమ్, పాపం చేసినట్టు, మహాపాపకం చేసినట్టు. ఉమ్. ఎవడు చేసినా, ఎవరు చేసిన? చంద్రబాబు నాయుడు చేసినా, లోకేష్ చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా, జగన్. ప్రజల సొమ్ము ఎవడ వాడుకున్నా ఉమ్, పాపం చేసినట్టు. ఉమ్, కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు, ఉమ్. చట్టాల నుంచి తప్పించుకోవచ్చు, తప్పించుకోవచ్చా? తాత్కాలిక సుఖం పొందొచ్చు. ఉమ్, ప్రకృతి మీకు జడ్జిమెంట్ ఇస్తుంది. ఉమ్, అంతకాడికి నేచర్ జడ్జిమెంట్ నుంచి ఆ, ఏ ప్రజల సొమ్ము తిన్నా ఉమ్, ఏ కుటుంబము బాగుపడిన చరిత్ర లేదు. ఉమ్, భారతదేశ ప్రజాస్వామ్యంలో అదే చెబుతుంది. ఉమ్, కాబట్టి ఇవాళ అధికారం ఉంది, ప్రజాధనం ఉంది, నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకుంటానని చెప్పితే ఉమ్, మీరు వాడుకుంటే ప్రకృతి నేచర్ జస్టిస్ అనేది ఒకటి ఉమ్, ఖచ్చితంగా కాలగర్భంలో కలిపేస్తుంది ఎవరినైనా సరే. ఉమ్, మాటలు ఈరోజు రాజకీయాలన్నీ కూడా ఉమ్, రాజకీయాలు చేయాలంటే షార్ట్ టర్మ్లో 1000 కోట్లు సంపాదటానికి ఒక రాజకీయ మార్గం రాజకీయం అనుకొని కొంతమంది అనుకుంటున్నారు. ఉమ్, కానీ అది కాదు మురళి. ఉమ్, చాలా కుటుంబాలు చూశాను నేను నా చిన్న వయసులోనే. ఉమ్, నేను చాలా కుటుంబాలు చూసిన. పోతా పట్టకపోయినోడు ఊడు లేడు. ఆ, ఒక మాట చెప్తాను, బెజవాడ గోపాల్ రెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో ముఖ్యమంత్రి ఊరా బెజవాడ గోపాల్ రెడ్డి. బెజవాడ గోపాల్ రెడ్డి. ఓకే సార్. అర్థమైందా? పట్టించుకునే నాదుడే లేరు. ఆ, ఎవడు పట్టించుకుంటా నాకు చెప్పరా జరా, నేను చెప్పినా నీకు ఇది లేదు, లేదు. నాకు కూడా తెలుసు. ఆ? ఆ, ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు, ఉమ్, ఆ ముఖ్యమంత్రులకు పనిచేసిన సంగతి నేను తారాని పిల్లలను అడుగు చెప్తాను. లేదు, కష్టం. ప్రధానమంత్రులను కూడా మర్చిపోతారు. ఆ, కానీ మర్చిపోని నాయకులు కొంతమంది ఉంటారు. ఉమ్, అబ్దుల్ కలాం గారు ఉమ్, చిరస్మరణీయుడై చరితార్థుడై నిలబడిపోతాడు. ఉమ్, దేశభక్తుడంటే ముస్లిం అయినా ఉమ్. చేతులెత్తి దండం కట్టి సలాం అంటాం. బా, సబ్కో సలాం. వెరీ గుడ్ సార్. అవునా సూపర్. కదా అబ్దుల్ అంతే కలాం అంతే గారు. అంతే. అలాగే పుచ్చలపల్లి సుందరరామయ్య కూడా ఉమ్, అందరు దండం పెడతారు. అతను కమ్యూనిస్ట్ లీడర్ అయినా అన్ని పార్టీల నాయకులు చేతులెత్తి దండం పెడతారు. ఉమ్, తరిమిళ్ళ నాగిరెడ్డికి కూడా అందరు చేతులెత్తి దండం పెడతారు. జీవితం అంటే ఉమ్, ఈ మధ్య కొంతకాలం ఉంటారు ఈ మిగతా నాయకులు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని మహానుభావుడు అంటారు. ఉమ్, ఆయన ఎలా చంపేశారో అందరికీ తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉమ్. వాళ్ళ మిస్సెస్ ఏదో ఒక రోజు కారులో పోతేనంట దేశ ప్రధానమంత్రిగా ఉండి ఆ డబ్బులు కూడా కట్టాడు. ఎంత మహానుభావుడు. ఉన్నారు సార్ ఇప్పుడు కూడా తెలంగాణలో ఒకరు. తెలంగాణగా ఒకరు కాదు, ఒడిశాలో ఒక ఎంపీ ఉన్నాడు. ఆ, ఆయన బోర్ కింద నీళ్లు పోసుకొని పోతుంటారు. మంత్రిగా ఉప మంత్రిగా ఉన్నాడు. ఉమ్, సారంగి ఉమ్, తెలుసు మీకు? తెలీదు. ఒక ఎంపీ రైల్లో పోతాడు. ఉమ్, సారంగి ఒరిస్సా ఎంపీ, బీజేపీ ఎంపీ, ఉమ్, సెంట్రల్లో మినిస్టరు. ఉమ్, బోర్ కింద నీళ్లు కొట్టుకుంటాడు, పోసుకుంటాడు, ట్రైన్ ఎక్కి ట్రైన్లో పోతాడు. లేరు అనుభవం మరలే. ఉమ్, దేశానికి కష్టం వచ్చినప్పుడు, ఉమ్, రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఉమ్, పుడతాడు మనిషి. అల్లూరు సీతారామరాజు పుట్టలేదా? పల్నాడులో కన్నిగంటి హనుమంతు ప్రజల కోసం అన్నావు చూసావా? ఉమ్, నీ పలనాడు గడ్డలో కన్నిగంటి హనుమంతు
పట్టించమని ప్రజల్ని హింసిస్తుంటే తన తలని చిరసిచ్చినటువంటి వాడు జాతి కోసం కన్నీకంటి హనుమంతు. అటువంటి పవిత్రులు పుట్టిన గడ్డ ఇది. నువ్వు అనుకోబాకో చంపేస్తారు, చనిపోయాడు కన్నీకంటి హనుమంతు. ఆయనకి నాకేం సంబంధం, నాకేం సంబంధం? నేను నీ ముందు ఎందుకు చెప్పాను కన్నీకంటి చెప్తున్నా అంటే అది తన ప్రజల కోసం చచ్చిపోయాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో. వారి చేతిలో కాకుండా రే కొట్టరా, తలకాయ కొట్టరా అన్నాడు. అట్లాగే మన్యువీరుడు అల్లూరి సీతారామరాజు గారు గురించి మనం చెప్పుకుంటా ఉంటాం. అలాగా చరితార్థులు అంటారు. రాముడు ఉన్నాడు, రావణ బ్రహ్మ ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు. అర్థమవుతుందా? హిరణ్యకశిపుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు. అట్లా నాటి రాతి యుగం నుండి నేటి అధునాత యుగం వరకు భూమి నుండి అంతరిక్షంలోకి పోతున్న యుగంలో కూడా కుడి చెయ్యి ఎడం చెడు ఉన్నట్టు చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, రెండూ ఉంటుంది మురళి. కానీ చెడు అనేది లేకపోతే మంచి ఇలువ తెలియదు, మంచి అనేది లేకపోతే చెడు ఇలువ తెలియదు. కుడి చెయ్యి ఎడం చెయ్యిలాగా ఈ రెండు ఉంటానే ఉంటాయి, ఈ రెండు సంఘర్షణలు జరుగుతానే ఉంటాయి. కొంతమంది ఏంటంటే అవేకత్వంతో ప్రవర్తించి నన్ను మించిన ఈరుడు లేడు, సూర్యుడు లేడు అనుకుంటారు. కానీ చరిత్రలో ఎవరిని దేవుడిగా కొలవాలా, ఎవరిని రాక్షసుడిగా కొలాలా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అలాగే మీకు బ్రహ్మంగారు బతికాడు రాయలసీమలో, మీరు బాగా చూస్తుంటారు బ్రహ్మంగారిని. తెలుసు. మంత్రాలయం గురు రాఘవేంద్ర గురువు గారిని చూస్తుంటారు. అందరు సినిమాల్లో చూపించినట్టుగా రాయలసీమ అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు మురళి. నేను చెప్తా ఏనండి, రాయలసీమ గురించి ఒక 4 ముక్కలు చెప్తా. సినిమాలో చూపించినట్టు ఏముండదు. రాయలసీమ భక్తికి నెలవు. రాయలసీమలో ఉన్నన్ని గుడులు భారతదేశ భూగోళ పటం ఎత్తికినా ఎక్కడ నీకు అవుపడవు. అన్ని గుళ్ళు ఉంటాయి రాయలసీమలో. అంత తత్వశాస్త్రం ఉంటుంది. శిల్పకళ, శిల్పకళకి రాయలసీమలో అడుగడుగున అవుపడద్ది శిల్పకళ, ఉట్టి పడద్ది శిల్పకళ. తర్వాత గురువులకి భవిష్యత్తు కాలజ్ఞానాన్ని బోధించిన భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు బ్రహ్మంగారు. బ్రహ్మంగారు ఎవరు పెంచి పోషించారు? గరిమిరెడ్డి అచ్చమాంబ. అవును. గరిమిరెడ్డి అచ్చమ్మ దేవురు బనగానపల్లె. గరిమిరెడ్డి అచ్చమ్మకు ఒక శాపం పెడతావు. మీకు గరిమిరెడ్డి వాళ్ళు ఇంటి పేరు దొరకదు, రెడ్డిలలో ఇప్పుడు ఉండదు. గరిమిరెడ్డి వారి వంశము నిర్వంశముగా కానీ శాపం పెడతారు బ్రహ్మంగారు. ఏమురా నాయన నీకు అన్నం పెడితే సాకి సంతరిస్తున్నాని గరిమిరెడ్డి అచ్చమ్మ అంటే, అమ్మా మీరు నీతిమంతులు, రానుండేది కలికాలము, ఉండకూడదమ్మా మీలాంటి వాళ్ళు. ఇది అబద్ధాలు ఎంత చెప్తే అంత పైకి పోతారమ్మా, మీలాంటి ధర్మాత్తులు ఉండకూడదని శాపం తెలుసుకోండి. మీరు ఎంత నిజాలు మాట్లాడితే చెప్తా. గరిమిరెడ్డి అచ్చమ్మ తాత్కారం చెప్తాను మీకు. గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం గురు టీచర్ అంటే గురు పూజోత్సవం చేస్తాం కదా. ఇవాళ శ్రీశైలం మల్లన్న, ఇవాళ ప్రపంచ కుబేరుడైనటువంటి ఎంకన్న. ఇంకోటి చెప్తా, ఎక్కడన్నా ఈ భూమండలంలో వర్షం కురిస్తే వజ్రాలు చిక్కే నేల ఎక్కడ? రాయలసీమ. వాన పడితే వజ్రాలు దొరికేటటువంటి నేల రాయలసీమ. ఏడ దొరికింది పల్నాడు? ఒక వజ్రం పేరు చెప్పు, ఈ మధ్య దొరికిందా నీకు? అలాగే ప్రపంచంలో ఎన్నో జాతుల వృక్షాలు ఉంటాయి, కానీ రాయలసీమ గడ్డ మీద శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్టు ఎక్కడన్నా పెరగద్దా? ఎక్కడ పెరగను కూడా పెరగదు. ఆ ఎర్రచందనం ఈ మధ్య పుష్పాలు లాంటి సినిమాలు కూడా తీసుకున్నారు. అంటే రాయలసీమ అంటే సకల కళలకి, సంస్కృతులకి, ఆధ్యాత్మికవేత్తలకి నెలవైనటువంటి రాయలసీమ ఇవాళ కత్తులు, బాంబులు, కుత్తుకులు కోసుకుని ఎదవ పంచాంగాలు నాకెందుకు? కవయిత్రి మొల్ల, తొలిగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు, తాళపాక తిమ్మక్క, ఇలా ఎంతో ఘనచరిత్ర గల రాయలసీమ నేను కొంతమంది సినిమాలు తీసిన ఎదవల వల్ల అలా చూపిస్తారు. అవి చూపిరు. అందువల్ల ఏంటంటే రాయలసీమ రతనాలు రాసులుగా పోసి అమ్మిన సీమ రాయలసీమ. నేడు కరువు సీమగా అల్లాడుతూ ఉంటే, కరువు సీమలో ఇప్పుడు కారులు పరిగెత్తుతుండే, అన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు కూడా నిజం అనేది నిజమే, అబద్ధం అబద్ధమే. అట్లా నీకు రాయలసీమ ఘనచరిత్ర గల్లది రాయలసీమ అనేది. అందువల్ల గనులకు కొదవలేదు. ఏం కొదవ ఉందంటే రాజకీయ నాయకుల కాడ చిత్తశుద్ధి లేదు.
నీతి. అంతే తప్ప నీతి లేదు. అంటే నిలువెల్లా తనువెల్లా బంగారు గనులు సిరులు పెట్టుకున్న రాయలసీమ ఆకలి కేకలు తల్లాడింది. మా బాధ అది. తనువల్ల సింగారంతో సిరులతో సింగారించుకున్న రాయలసీమ కరువుతో అల్లాడింది మురళి. సకల సంపదల గల్లా ఈ రాయలసీమకి దరిద్రం పట్టించిన వాళ్ళు ఎవరు? ఈ రాజకీయ నాయకులు కదా, ప్రజలు కాదు. ఓట్లేసింది వాళ్ళే కదా. అంటే ఏం చేస్తారు మురళి ప్రజలు? నువ్వు టికెట్ ఎవడికి ఇచ్చినావు అది చూసుకోవాలి, కానీ ఓటేసేది నువ్వు టికెట్ ఏమన్నా ప్రజలకు చెప్పిస్తుండవా? ప్రజలకు చెప్పిస్తుండవా? ఎవడు సూట్ కేసు ఇస్తే వాడికి టికెట్లు కదా, ఎవడు బలమైన సూట్ కేసులు ఇస్తే వాడికి కదా టికెట్లు. ప్రజల ద్వారా ఇప్పుడు కార్యకర్తల ద్వారా లీడర్ని ఎన్నుకుంటారా? ఏ పార్టీ అన్నా నాకు చెప్పండి. ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు కదా మురళి, నా యొక్క సజెషన్ చెప్తాను. ఆల్ కైండ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీకి 4-5 కూర్చొని టికెట్లు కేటాయించడం కాదు. ముందు ఎలక్షన్ కమిషన్ ఇంటర్నల్ ఎలక్షన్ చెప్పాలి, పార్టీలకి ఎలక్షన్ పెట్టాలి. పార్టీ పర్మనెంట్ మెంబర్లు ఉంటారు కదా మురళి, వాళ్ళకి సంతకం పెట్టాలి, వాళ్ళ చేత ఓటింగ్ పెట్టియాలి. మీరు నామినేషన్లు వేసుకోండి, బీఫామ్ పార్టీ వాడికి ఇవ్వాలి. ఈ సిస్టాన్ని మార్పు చేయమని చూడండి భారతదేశం. ఎందుకు కాదు? ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ చేస్తే అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ పెద్ద ఫ్రాడ్ అయిపోయింది. లేదు, మీకు ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ ఏంటంటే భారత పార్లమెంట్ ఒక చట్టంగా తయారు చేస్తే రిఫార్మ్స్ అనేవి చేసుకోవాలి మురళి, ప్రశ్నిస్తే అయిపోద్ది. ఇప్పుడు రైతులు 3 చట్టాలు తెచ్చారు మోడీ గారు, రైతులందరూ తిరుగుబాటు చేశారు, చట్టాలు వెనక్కి తీసుకున్నాడుగా. అలాగే నేటి నవతరం యువతరం ఏంటంటే మనం కూడా ఐడియాలజీ ఇవ్వాలి, చెప్పాలా. ఇప్పుడు నేను చెప్పాను నీతోటి, అది ప్రజల్లో 10 మంది అయినా చూస్తారు కదా మరి. అందువల్ల నేను అంటుండే ఏంటంటే ముందు పొలిటికల్ పార్టీకి ఎలక్షన్ పెట్టాలి, పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ పెట్టిన తర్వాత జనరల్ ఎలక్షన్ తర్వాత జరపాలి. బాబు మీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా నామినేషన్ వేసుకోండి, అప్పుడు పార్టీలో 2-3 పోటీ పడతారుగా, ఇన్నైనోడికి బీఫామ్ ఇవ్వాలి పార్టీ. అట్లా పెట్టమని ఎలక్షన్. ఇంకా అవినీతి ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎనీ కైండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆ రిఫార్మ్స్ జరిగిన నాడు సమాజం పట్ల చిత్తశుద్ధి ఉండేది. ఆ లోకల్లో తిరిగేవాళ్ళు తెలుసుగా, ఎవరు నీతిమంతుడు ఎవరు అవినీతి పరుడు అనేది కార్యకర్తలకు తెలుసుగా. అప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను మురళి, మధు ఎటువంటి వాడు అనేది కూడా ఏం చెప్తాడుగా. అప్పుడు నామినేషన్ వేసినప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే సుభాష్ చంద్రబోస్ నామినేషన్ వేసిండు గాంధీకి వ్యతిరేకంగా. గాంధీ ఎవరు నిలబెట్టిండు తెలియదే. అబ్బా, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ 1933లో జాతీయోద్యమ కాంగ్రెస్ కి ఎలక్షన్ జరిగింది. అందరు నామినేషన్లు వేశాడు. పట్టాభి సీతారామయ్యను పోటీలు పెట్టాడు మన తెలుగోడు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ నూనూకి మేసాల వయసులో నేనెందుకు నిలబడకూడదు అని చెప్పి నామినేషన్ వేశాడు. సుభాష్ చంద్రబోస్ గెలిచిండు 2 సార్లు. జాతీయోద్యమ కాంగ్రెస్ కి అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ 1937, 1939. అది ప్రజాస్వామ్యం అంటే. వెరీ గుడ్. ఆ రోజు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ బోస్ గారికి ఎందుకు కొట్టేశారు? ఉద్దండులు ఉన్నారు ఆ రోజు, కానీ ఉద్దండులను ఓడగొట్టిండు సుభాష్ చంద్రబోస్. అట్లా ఆ విధమైన ప్రిన్సిపల్స్ ఇవాళ పొలిటికల్ పార్టీలో లేవు. అది ఎనీ కైండ్ ఆఫ్ పార్టీ. ఏకస్వామ్యం ప్యూడలిజాన్ని అలవర్చుకున్నారు పార్టీ అధ్యక్షులు. పార్టీ అధ్యక్షులు ఏం చేశారంటే ప్యూడలిజాన్ని అలవర్చుకున్నారు. కష్టం కాదు, ఇష్టంతో చేస్తే నిలబడద్ది, అది కలకాలం ఉంటుంది. నేను ఎందుకు చెప్పగలిగాను ఈ మాట? చరిత్ర చెరిపేస్తే చెరిగేది కాదు, అసత్యాలు రాసుకుంటే రాసుకునేది కాదు. చరిత్ర ఎప్పుడు కూడా నిజాలని అబద్ధాలని చరిత్రకారులు లిఖిస్తారు. అది కొంతమంది సూడో మేధావులు రాస్తారు, అంత మాత్రాన అది చరిత్ర కాదు. చరిత్రలో సత్యాలుంటాయి, అసత్యాలుంటాయి. రీసెర్చ్ చేసే పీపుల్కి వీళ్ళందరూ దొరికిపోతారు. అందువల్ల ఏది నిజమా ఏది అబద్ధమా? నువ్వు పుస్తకాల్లో రాసినంత మాత్రాన నువ్వు దేవుడు కాదు, అవతలోడు దెయ్యము కాడు. కొంతమంది మాలాంటి వాళ్ళం కూడా ఉంటాం. మా ధర్మాన్ని నేను పాటిస్తూ ఎదుటి ధర్మాన్ని నేను గౌరవిస్తానే ఉంటాను. కానీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మాన్ని నువ్వు గౌరవించాలి, కానీ నటించకూడదు. ఇప్పుడు ఎవరు స్వధర్మాన్ని వాళ్ళు పాటించుకుంటే వచ్చిన ఇబ్బందే లేదు. ఇంకొక దాని మీద దాడి చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎదురు దాడి ఆరంభిస్తారు అన్నమాట. విప్లవం మొదలవుతుంది. విప్లవం ఏం లేదు, ఎదురు దాడి ప్రారంభిస్తారు. ఆ ఘర్షణలో ఘర్షణ వస్తుంది. 2 కొమ్మలు రాసుకుంటే ఎండాకాలం అడివే తగలబడదు. గుర్తుపెట్టుకో. ఏంది? 2 కొమ్మలు రాసుకుంటే 2 కొమ్మలు రాసుకుంటే అడివి తగలబడుతుంది. అలాంటిదే ఈ కుల వ్యవస్థ కానీ మత వ్యవస్థ కానీ ఎవడో ఒకడు వాడు స్వార్థం కోడకను రగిలిస్తాడు. అది మొత్తాన్ని నాశనం చేస్తుంది. నిన్ను నాశనం చేస్తుంది, నన్ను నాశనం చేస్తుంది. అందుకని మీకు గ్రామాల్లో చూడు మురళి, నేను ఇంకో ముచ్చట చెప్తాను. సంపన్న కులాలు ఉన్నప్పుడు
ముందు ఎవరో ఒక కులపోండి ఎత్తుకోమండి అనుకో పోలీసు వాళ్ళు, అబ్బా వీళ్ళకి ఇట్నే జరగాలి అనుకుంటుంటాడు. మళ్ళీ ఒక నెల తర్వాత ఇంకో కులపోండి ఎత్తుకోబోతాడు వచ్చి పోలీసుడు, అబ్బా వీళ్ళ తొత్తర కూడా తీరింది అనుకుంటారు, ఏది వీళ్ళు. అట్లా 5 మందిని ఎత్తుకొని పోయినప్పుడు 5 కులాలు 6 కులాలు అందరిని ఎత్తుకొని పోయిన వాళ్ళకి అప్పుడు జ్ఞానోదయం అయిపోద్ది. అరే ఇలాగ ఒరే నాయన మనం యూనిటీగా లేకపోతే పోలీసు వాళ్ళు మనల్ని అందరిని అంటారా అని చెప్పి అప్పుడు ఐకమత్యం స్టార్ట్. అందువల్ల ఏ కులము కూడిపెట్టదు, గుణమే ప్రధానమైనది. సూపర్. నేను చెప్తుండేదండి, ఏ కులము కూడిపెట్టదు. భారతదేశంలో ఇప్పుడు రాజకీయాలు ప్రాంతీయ పార్టీలో కుల రాజకీయాలు నడుస్తుండే, జాతీయ పార్టీల్లో మత రాజకీయాలు నడుస్తుండే. కాబట్టి ఇది మాత్రం హింసోన్మాదానికి దారి తీసే పరిస్థితులు కానవస్తుండయి. ఇదైతే క్లియర్గా చెప్పగలను. ఈడ ఈసీ ఏం చేయలేదు, పార్లమెంట్ ఏం చేయలేదు. ప్రాంతీయ పార్టీలో కులోన్మాదం, జాతీయ పార్టీలో మతోన్మాదం, ఈ రెండు కలగలుచుకొని అరాచకానికి రహదారులు బారించి ఆ దారుల్లో రక్తపు ఏర్లు బారించి ఆ రక్తపు కూటి మీద సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలించాలా అనుకుంటున్నారు. ఇది జరగని పని, అది అనమాట. సూపర్. చూశారు కదా ఎంత స్ట్రైట్గా, అసలు కొద్దిగా కూడా ఆలోచించకుండా వాస్తవాల్ని మనం చరిత్ర దగ్గర నుంచి, జరగబోయే దగ్గర నుంచి, జరిగింది దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్పగలిగిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. అందుకే సార్తో నేను కూర్చున్నాను. మీకు కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.